హాయ్ ఫ్రెండ్స్, నీతో ఫిజికల్ అవ్వడానికి స్త్రీ ఇచ్చే సంకేతాలు ఇవే. ఆమె నీతో మాట్లాడేందుకు తరచూ అవకాశాలు వెతుకుతుంది. చిన్న చిన్న కారణాలతో మెసేజ్ చేయడం, సంభాషణను కొనసాగించడం, నీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకోవడం కనిపించవచ్చు. నీతో ఉన్నప్పుడు కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడడం, చిరునవ్వుతో స్పందించడం, నీ మాటలను శ్రద్ధగా వినడం కూడా ఆకర్షణకు సంకేతాలుగా ఉండవచ్చు. నీ దగ్గర ఉండడానికి ప్రయత్నించడం, నీ జోకులకు ఎక్కువగా నవ్వడం, నీ గురించి చిన్న విషయాలకైనా గుర్తుంచుకోవడం కూడా ఆసక్తిని సూచించవచ్చు. కొన్నిసార్లు సరదాగా చేతిని తాకడం లేదా వ్యక్తిగత స్థలంలో సౌకర్యంగా ఉండడం కనిపించవచ్చు. కానీ ఇవి మాత్రమే శారీరక సంబంధం కోరుకుంటుందని అర్థం కాదు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎలాంటి శారీరక సన్నిహితమైన ఇద్దరి స్పష్టమైన స్వచ్ఛంద సమ్మతితో మాత్రమే జరగాలి. నిజమైన ఆకర్షణకు గౌరవం, నమ్మకం మరియు పరస్పర సమ్మతి పునాది. అసలు ఆకర్షణ అనేది మాటల్లో కంటే ప్రవర్తనలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను నీతో పంచుకోవడం ప్రారంభించవచ్చు. అందరితో చెప్పని చిన్న చిన్న విషయాలను నీకు చెప్పడం, నీ అభిప్రాయాన్ని అడగడం, నీతో మాట్లాడిన తర్వాత సంతోషంగా అనిపిస్తుందని చెప్పడం వంటివి నమ్మకం పెరుగుతుందని సూచించవచ్చు. నీతో కలిసి సమయం గడపడానికి ఆమె స్వయంగా ప్లాన్ చేయడం, ఎప్పుడు కలుద్దాం, నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడగడం కూడా ఆసక్తికి సంకేతంగా కావచ్చు. అయితే ఇవి రొమాంటిక్ ఆసక్తి కావచ్చు, స్నేహపూర్వకంగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఒకే సంకేతంతో నిర్ణయానికి రావద్దు. నీ విజయాలను చూసి నిజంగా సంతోషపడటం, కష్టాల్లో ఉన్నప్పుడు నీకు అండగా నిలవడం, నీ భావాలను గౌరవించడం వంటి లక్షణాలు ఆరోగ్యకరమైన అనుబంధానికి సూచనలు. అయితే శారీరక సన్నిహితం గురించి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. చిరునవ్వు, కళ్ళల్లోకి చూడటం, తరచూ మాట్లాడటం లేదా స్నేహపూర్వకంగా ఉండడం, వీటిలో ఏది ఒక్కటి శారీరక సంబంధానికి అంగీకారం కాదు. అలాంటి నిర్ణయం ఎప్పుడూ ఇద్దరు స్పష్టంగా, స్వచ్ఛందంగా అంగీకరించినప్పుడే సరైనది. నిజమైన ఆకర్షణ బలవంతంలో కాదు, పరస్పర గౌరవంలో ఉంటుంది. ఒకరి హద్దులను మరొకరు గౌరవించడం లేదు అనే సమాధానాన్ని గౌరవంగా స్వీకరించడం, ఒకరికి ఒకరు సురక్షితంగా అనిపించేలా ప్రవర్తించడం, ఇవే బలమైన సంబంధానికి నిజమైన పునాది. చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే, ఒకటి లేదా రెండు సంకేతాలను చూసి ఎదుటి వ్యక్తి మనసును పూర్తిగా అర్థం చేసుకున్నామని అనుకోవడం. కానీ నిజానికి మనుషుల భావాలు అంత సులభంగా అర్థమయ్యేవి కావు. ఒక స్త్రీ నిజంగా నీతో భావోద్వేగంగా కనెక్ట్ అయ్యి ఉంటే, నీతో ఉన్నప్పుడు తనలా తాను ఉండటానికి ప్రయత్నిస్తుంది. నటించాల్సిన అవసరం లేకుండా మాట్లాడుతుంది. నీ సమక్షంలో ఆమెకు భద్రత, గౌరవం, నమ్మకం కనిపిస్తే ఆ బంధం సహజంగానే మరింత బలపడుతుంది. నువ్వు చెప్పే విషయాలను ఆమె గుర్తుంచుకోవడం, నీకు ముఖ్యమైన రోజులను మర్చిపోకుండా శుభాకాంక్షలు చెప్పడం, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏమైంది అని నిజంగా తెలుసుకోవాలని ప్రయత్నించడం, ఇవి సంబంధంలో శ్రద్ధను చూపే సంకేతాలు. అదే సమయంలో నిజమైన ఆకర్షణ ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలకు దారితీయదు. ఇద్దరు ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తూ ఒకే అభిప్రాయంతో ముందుకు వెళ్ళినప్పుడు ఆ సన్నిహిత్యానికి విలువ ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తననైనా ఖచ్చితంగా నాతో శారీరకంగా దగ్గరవ్వాలని అనుకుంటున్నారు అని అర్థం చేసుకోవడం సరైంది కాదు. నిజమైన సమాధానం ఎప్పుడూ స్పష్టమైన సంభాషణలో, పరస్పర అంగీకారంలోనే ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక సంబంధానికి బలమైన పునాది. ఇంకో విషయం చాలామంది గమనించరు. ఆకర్షణ అనేది ఒకసారి ఏర్పడేది కాదు. అది నమ్మకం, గౌరవం, పరస్పర అవగాహనతో నెమ్మదిగా పెరుగుతుంది.
నీతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు సమయం ఎలా గడిచిపోయిందో తెలియకపోవడం, సంభాషణను ముగించడానికి తొందరపడకపోవడం, మళ్ళీ మాట్లాడాలని ఆసక్తి చూపడం వంటి విషయాలు మీ ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుందని సూచించవచ్చు. అలాగే నీ హద్దులను గౌరవించడం ఎంత ముఖ్యమో ఆమె హద్దులను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. నిజమైన ఆకర్షణలో ఎలాంటి ఒత్తిడి, బలవంతం లేదా భావోద్వేగ మోసం ఉండదు. ఇద్దరు సౌకర్యంగా, స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళాలని అనిపించినప్పుడే సంబంధం ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకే ఏ సంకేతాన్నైనా ఖచ్చితమైన నిర్ణయంగా కాకుండా ఒక అవకాశం లేదా సూచనగా మాత్రమే చూడాలి. ఒకరి మనసు గురించి ఊహించడం కంటే పరస్పరం గౌరవంగా మాట్లాడుకోవడం ఎప్పుడూ మంచి మార్గం. చివరగా గుర్తుంచుకోండి, బలమైన సంబంధాలు శారీరక సాన్నిహిత్యంతో మొదలవ్వవు. అవి నమ్మకం, నిజాయితీ, పరస్పర గౌరవం, స్పష్టమైన సమ్మితితో నిర్మించబడతాయి. అలాంటి బంధంలో ఇద్దరికీ భద్రత, ప్రశాంతత, ఆనందం లభిస్తాయి. అదే నిజమైన సన్నిహితం. మనుషుల మనసును అర్థం చేసుకోవడం అంటే వారి ప్రతి చిరునవ్వును, ప్రతి చూపును అర్థం చేసుకున్నామని అనుకోవడం కాదు. నిజమైన అనుబంధం ఏర్పడినప్పుడు ఇద్దరు ఒకరి సమక్షంలో మరొకరు సహజంగా ఉండగలుగుతారు. ఆమె నీ అభిప్రాయాన్ని విలువైనదిగా భావించడం, తన నిర్ణయాల గురించి నీతో చర్చించడం, నీ విజయాలను హృదయపూర్వకంగా అభినందించడం, కష్టమైన సమయంలో నీకు తోడుగా ఉండడం, ఇవన్నీ బలమైన భావోద్వేగ బంధానికి సంకేతాలు కావచ్చు. అలాంటి బంధం పెరిగే కొద్దీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా సహజంగా పెరగవచ్చు. కానీ ఆ సాన్నిహిత్యం ఎప్పుడూ ఊహలపై కాదు, స్పష్టమైన సంభాషణ, పరస్పర గౌరవం, ఇద్దరి స్వచ్ఛంద సమ్మితిపై ఆధారపడి ఉండాలి. అందుకే నిజమైన పరిపక్వత అంటే సంకేతాలను వెతకడం కాదు, ఎదుటి వ్యక్తి భావాలను గౌరవించడం. నిజమైన ఆకర్షణకు అతిపెద్ద గుర్తు ఏమిటంటే ఇద్దరికీ ఒకరితో ఒకరు సురక్షితంగా, ప్రశాంతంగా, గౌరవంగా అనిపించడం. చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు. ప్రతి చిరునవ్వు ప్రేమ కాదు, ప్రతి చూపు ఆకర్షణ కాదు, ప్రతి మంచి మాటకు రొమాంటిక్ అర్థం ఉండదు. నిజమైన అనుబంధం ఎప్పుడు మొదలవుతుందంటే ఇద్దరు ఒకరి ముందు మరొకరు నటించాల్సిన అవసరం లేకుండా ఉన్నప్పుడు. నీతో మాట్లాడేటప్పుడు ఆమెకు ఎలాంటి సంతోషం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పగలగడం, తన భావాలను పంచుకోవడం, నీ మాటలను గౌరవంగా వినడం, ఇవి ఆరోగ్యకరమైన బంధానికి సూచనలు. సంబంధంలో అత్యంత విలువైన విషయం ఊహలు కాదు, స్పష్టత. ఒకరి ఉద్దేశాలను మరొకరు ఊహించుకోవడం కంటే గౌరవంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నిజమైన విశ్వాసం అక్కడే ఉంటుంది. ధన్యవాదాలు.